హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ దని టాక్. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్ సండే ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ నిన్నే కంప్లీట్ అయిపోయిందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో సండే ఫండే లానే జరిగిపోయింది. సాటర్డే కొంచెం ఫైర్ అయ్యారు. డిమాన్ పవన్కి గేట్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి కూడా చాలా అయితే ఫైర్ అయిపోయారు కళ్యాణ్ మీద, బర్నీ మీద. సో ఈ వీక్ జరిగిన అప్డేట్ మొత్తం కూడా సో ఏమేం జరిగింది అనేది, ప్రతి ఒక్కటి ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఎవరెవరికి, సంజన మీద, సో అందరికీ కూడా వీడియోస్ అయితే చూపించారు నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో. అండ్ సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా నిన్నే జరిగింది. సో ఎలిమినేషన్ అప్డేట్ ఏంటి అంటే, ఓటింగ్ ప్రకారం మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్ నుండి. సో ఓటింగ్ ప్రకారం మాధురి గారు అని చెప్పేసి ఆల్రెడీ మాకైతే ఫ్రైడేనే తెలిసిపోయింది. కానీ ఎందుకు అప్డేట్ ఇంకా ఇంత లేట్గా ఇస్తున్నాను అంటే, మాధురి అండ్ తనుజ ఇద్దరు కూడా చాలా క్లోజ్ కదా. సో మాధురి గారి కోసం ఇమ్యూనిటీ వాడుతుంది తనుజ. సో గోల్డ్ బటన్ ఉంది కదా, సో తనుజ అయితే మాధురి కోసం వాడుతుంది. అమ్మ అమ్మ అంటుంది కదా. సో నాన్న మీద కూడా ఇంత ప్రేమ చూపించినట్లేదు, సో అమ్మ మీద ప్రేమ ఎక్కువగా ఉంది అని అయితే ఆడియన్స్కి ఫీలింగ్ వచ్చేసింది. మాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా తనుజ అయితే మాధురి గారి కోసం యూజ్ చేస్తుంది ఆ ఇమ్యూనిటీ అనేది అయితే అనుకున్నాము. కానీ ఏంటి అంటే, తనూజాకి ఓవర్ కాన్ఫిడెన్స్. మాధురి గారు ఓటింగ్ ప్రకారమే ఉంటారు, ఎలిమినేట్ అయితే అవ్వరు. ఏంటంటే గౌరవ్కి లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ అర్థం కావట్లేదు కాబట్టి గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని అయితే తనూజ అనుకుంది అని అయితే ఆడియన్స్ ఫీలింగ్ అనమాట. సో అలా అనుకొని ఇమ్యూనిటీ అయితే యూజ్ చేయదు. సో ఇమ్యూనిటీ యూజ్ చేయకుండా ఓటింగ్ ప్రకారం మాధురి గారు అయితే సడన్గా ఎలిమినేట్ అయితే అయిపోతారు. సో బర్నీ గారికి ఎలా అయితే ఎమోషనల్ అయ్యారో బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు, సో ఇప్పుడు కూడా అలానే తనుజ అయితే మళ్ళీ మాధురి కోసం ఎమోషనల్ అవుతుంది. అండ్ డేంజర్ జోన్లో సో గౌరవ్ అండ్ మాధురిని అయితే నుంచోబెడతారు. మాధురి అయితే ఎలిమినేట్ అయిపోతుంది, గౌరవ్ సేవ్ అవుతాడు. పర్వాలేదు, మాధురి గారు కూడా ఫస్ట్ వచ్చిన వారం మొత్తం వేస్ట్గా అందరిని మాట్లాడుతూ అలా అయితే ఉన్నారు. కానీ తర్వాత గేమ్ బాగానే ఆడారు. అండ్ ఎలా పడితే అలా మాట్లాడకుండా కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని అందరితో మంచిగా ఉండటం. అండ్ ఫుడ్ విషయంలో రేషన్ మేనేజర్గా ఉన్నారు కదా, సో రేషన్ మొత్తం చూసుకోవడం చాలా మంచిగా అయితే మేనేజ్ చేశారనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆడియన్స్ అందరికీ కూడా ఉన్న కోరిక రాజా గారు హౌస్లోకి రావాలి. సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మాధురికి అండ్ రాజా గారి బాండింగ్ అయితే చూడాలి అని అయితే అందరికైతే కోరిక అనమాట. సో ఆడియన్స్ మొత్తం కూడా ఎప్పుడు వస్తారు వెయిట్ చేద్దామని చెప్పేసి బయట కూడా చాలా టీవీల్లో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు కదా. సో వాటిల్లో కూడా చాలా మంది చెప్తున్నారు రాజా గారు లోపలికి రావాలి, మేము చూడాలి అని. సో శ్రీను గారు లోపలికి రాకుండానే మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అబ్బా, లోపలికి వస్తే శ్రీను గారు చూడాలి అని నేను కూడా గట్టిగా అనుకున్నాను. సో లోపలికి వస్తే ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుకుంటారు. సో వాళ్ళది ఏంటంటే ఆ కాలంలో కాదు, వాళ్ళది ఈ కాలంలో, ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా 40స్లో అలా ఉన్నట్లేరు. మాధురి గారు 20స్లోనే ఉన్నట్టు ఉంటారు. సో వాళ్ళ లవ్ బాండింగ్ అయితే ఈ జనరేషన్ది కదా. సో మనుషులు కూడా అలానే మాట్లాడుకుంటారా, ఈ జనరేషన్ వాళ్ళలాగా చిన్నపిల్లల మాట్లాడుకొని లవ్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది అనేది అంతా కూడా చూడాలనుకున్నాము. కానీ చూడకుండానే మాధురి గారు అయితే హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో షూటింగ్ అయితే నిన్నే కంప్లీట్ అయిపోయింది. సో మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇది ఈరోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్ అనమాట. సో ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.